ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. మెల్లగా చూసుకున్నాడు నాన్న. అత్తయ్య, టాబ్లెట్ కవర్ ఎక్కడుంది? నా దగ్గర ఉంది వదినా. శ్రీజ, నువ్వు కాలేజ్కి వెళ్ళవా? రేపటి నుంచి వెళ్తా అన్నయ్య. నా యాక్సిడెంట్ వల్ల వరుసగా మానేసావు. క్లాసులు పోతాయి, పరీక్షల టైంలో కష్టం అవుతుంది. ఈరోజు నువ్వు కాలేజ్కి వెళ్ళు. నన్ను చూసుకోవడానికి సంధ్య అమ్మ ఉన్నారు కదా. సరే అన్నయ్య. శ్రీజ, ఒక గ్లాస్ వాటర్ తీసుకురావా? సంధ్య, నేను వెళ్ళి టీ పెడతాను. వాడికి ఏం కావాలో చూడు. సరే అత్తయ్య. నేను హాస్పిటల్లో ఉన్నట్టు వింధ్య వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు దాని గురించి ఎందుకండి, తర్వాత మాట్లాడుకుందాం. మీరు ఈ టాబ్లెట్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకోవాలి. వదిన వాటర్. పడుకోండి. వింధ్య, నేను నిజంగా నీకు బెస్ట్ ఫ్రెండేనా, లేదా అలా నమ్మిస్తూ నటిస్తున్నావా? ఏంటి అలా అంటావ్? లేకపోతే శ్రీకర్ గారికి యాక్సిడెంట్ అయిందని నాతో ఒక్క మాట కూడా చెప్పవా? నిన్న నైట్ నువ్వు ఇంటికొచ్చినప్పుడు, నువ్వు టెన్షన్గా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చి నిన్ను అడిగాను. అప్పుడు కూడా చెప్పలేదు. నేను నీకు మరీ అంత పరాయిదాన్ని అయిపోయానా? లేదు వింధ్య, తర్వాత చెప్దామని. ఎప్పుడు? నీ గురించి నువ్వు తప్ప అందరూ చెప్పిన తర్వాత? అలా కాదు వింధ్య. ఇంకేం మాట్లాడుకో. మా ఆయన చెప్తే కాని యాక్సిడెంట్ గురించి నాకు తెలియలేదు. పాప ఏడుస్తుందని ఫోన్ చేసినప్పుడు శ్రీకర్ గారితో ఉన్నానని ఒక్క మాట చెప్పుంటే నేనే వచ్చేదాన్ని కదా. నీ భర్తని హాస్పిటల్లో వదిలి రాత్రంతా మా ఇంట్లోనే ఉన్నా. తలుచుకుంటేనే ఎంత బాధగా ఉందో తెలుసా? వింధ్య, పాప గురించి నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. పాప ఏడుపే గుర్తొచ్చింది. వెంటనే పాలిచ్చి వచ్చేయాలనుకున్నాను. కానీ ఆ క్షణంలో నేను చేస్తున్నది తప్పో ఒప్పో తెలియలేదు. కనీసం ఇప్పుడైనా తెలిసిందమ్మా? సారీ ఆంటీ. సంధ్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. శ్రీకర్ గారి గురించి తెలియక నేనే కాల్ చేశాను. జరిగింది మొత్తం తెలిసిందమ్మా. మీ స్నేహం చూసి కోప్పడాలో బాధపడాలో నాకైతే అర్థం కావడం లేదు. దేనికైనా ఒక హద్దుంటుంది. మీ స్నేహం ఆ హద్దుల్ని దాటి
బంధాలకి బీటలు వారే స్థాయికి చేరుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. దయచేసి మీరిద్దరూ అర్థం చేసుకోండి. ఇప్పటికే చెయ్యి పనిచేయదని తెలిసి మా శ్రీకరం మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. నిన్న రాత్రి వాణ్ణి ఒంటరిగా వదిలి సంధ్య నీ దగ్గరకొచ్చిందమ్మా. మా అదృష్టం కొద్దీ ఏ ప్రమాదమూ జరగలేదు. లేదంటే మేమంతా ఏమైపోవాలి? వాడు తప్ప మాకు ఎవ్వరూ లేరమ్మా. మా బ్రతుకులకి ఒకే ఒక్క ఆధారం వాడేనమ్మా. ఆంటీ, మీరేం బాధపడొద్దు. మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి నేనున్నాను. మీరు సంధ్య ఫ్యామిలీ మాత్రమే కాదు, మీ అందరి మీద నాకు కూడా బాధ్యత ఉంది. దయచేసి నన్ను నమ్మండి. మా స్నేహం వల్ల ఎప్పుడూ మంచి జరుగుతుందని నేను మాటిస్తున్నాను. వింధ్య, నేను వెళ్ళి మా ఆయన్ని తీసుకొస్తాను. మీ అత్తయ్య గారికే కాదు, ఇంట్లో అందరికీ ఆయన మాటలతోనే ధైర్యం చెప్పిస్తాను. మీకు ఫినాన్షియల్గా ఏ సపోర్ట్ కావాలన్నా మేం అందిస్తాం. అంటే స్నేహం పేరుతో నన్ను చెయ్యి చాపేలా చేస్తున్నావా? చెయ్యి చాపడం ఏంటి సంధ్య? కష్టాల్లో ఉన్న నీకు ఒక ఫ్రెండ్గా నా వంతు సాయం నేను చేస్తున్నాను. వద్దు, నాకు నీ సాయం వద్దు. మన మధ్య డబ్బు ప్రస్తావన అస్సలొద్దు. మన స్నేహానికి పచ్చనొట్ల రంగు అస్సలు పులమద్దు. చిన్నప్పటి నుండి ఎలా ఉన్నామో అలానే స్వచ్ఛంగా నిస్వార్థంగా ఉందాం. అది కాదు సంధ్య, శ్రీకర్ గారిప్పుడు మగ్గం కూడా నేయలేరు కదా. మీరు బ్రతకడానికైనా ఏదో ఒక ఆధారం కావాలి కదా. నేనున్నాను కదా, అర్ధాంగిగా భర్త బాధ్యతని పంచుకుంటాను. ఈ జన్మకి నీ స్నేహం మాత్రం చాలు, ఇంకే సహాయం వద్దు. మన స్నేహంలో స్వార్థం వద్దంటూనే నీ మాట భలే గెలిపించుకుంటావు సంధ్య. మాటల్లో నీ మీద నేనెప్పుడూ గెలవలేను. నాది ఒకే ఒక రిక్వెస్ట్, ఇక నుండి నీకే కష్టాలు రాకూడదనే కోరుకుంటున్నాను. ఒకవేళ వస్తే మాత్రం ఒక మాట నాకు చెప్పడం మర్చిపోకు సంధ్య, ప్లీజ్. వెళ్ళొస్తాను. ఉమ్.